నాగపూర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నాగపూర్ పరిధిలోని కొత్వాలి, గణేష్పేట్, లక్కడ్గంజ్, పచావలి, శాంతినగర్, సకర్దరా, అలాగే నందన్వన్, ఇమాంవాడ, కపిల్ నగర్లలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ కర్ఫ్యూ కొనసాగబోతోంది. అల్లర్లు చేస్తే కఠినంగా శిక్షిస్తామంటున్నారు నాగపూర్ పోలీసులు. నాగపూర్ ఘటనలో దాదాపు 50 మందికి గాయాలయ్యాయి. పదుల సంఖ్యలో అగ్నికి ఆహుతైపోయాయి వాహనాలు. పోలీసుల అదుపులో 50 మంది అనుమానితులున్నారు. ఛావా సినిమా తర్వాత ప్రజల్లో ఉద్రిక్తతలు పెరిగాయంటున్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. దాడుల వెనుక పెద్ద కుట్రకోణం ఉందని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే. నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు ఆపాలంటున్నారు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. విజువల్స్ మీరు చూస్తున్నారు. నిన్న రాత్రి అక్కడ హింస చెలరేగింది. మరి ముఖ్యంగా కొన్ని పుకార్లకు సంబంధించి అక్కడ ప్రస్తావించుకోవడం జరుగుతుంది. కొన్ని పుకార్ల కారణంగానే ఇంతటి హింసాత్మక ఘటనలకు దారితీసాయంటూ కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.